నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురువు గారు? ధనుస్సు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఒక పాదంలో మొదటి పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ధనుస్సు రాశి వారికి చెందినవారుగా చెప్పవచ్చు. గమనించుకున్నట్లయితే ప్రస్తుతం మీనరాశిలో శని, బుధ, కుజగ్రహ సంచార ప్రభావము, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, అలాగే మేషరాశిలో రవి సంచారము మరియు శుక్ర సంచారం 19వ తారీఖు వరకు, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం శుక్రుడు, ఇక మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావము ఉంటుంది. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ప్రస్తుతం మంచి అని అనుకుంటే గురువు యొక్క సంచార ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. ఎన్ని ఆటంకములు వచ్చినా దైవానుగ్రహం గనక ఉంటే ఆ ఆటంకం నుంచి ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలా మటుకు సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఈ యొక్క గురుగ్రహమే వీళ్ళని రక్షించేది. మనము సమస్యలు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు గమనించుకుంటే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉన్నది. అలాగే అర్ధాష్టమ కుజ దోష ప్రభావం కూడా ఉంది. ఈ రెండు కారణాల వల్ల ఈ యొక్క శని ధనాన్ని, ఇతరులతో స్నేహాన్ని, మంచి చెడు సహాయ సహకారాలని, కుటుంబాన్ని సూచిస్తాడు. కాబట్టి ధనుసు రాశి వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల కలుగుతాయి. అంటే సోదర సోదరుల మధ్య విభేదము, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతూ ఉండడము, అలాగే సహాయం చేస్తున్న వాళ్ళు ముఖం చాటేయడము, పరిచయస్తుల స్నేహితుల మధ్య పొరపచ్చాలు రావడము, ధనపరమైనటువంటి నష్టాలు ఉండడం, ఇవి శని ప్రభావం వలన. కుజ ప్రభావం వలన, అర్ధాష్టమ కుజ ప్రభావం వలన ఆలోచించి చేసినటువంటి పనులు ఇబ్బందుల్లో ఉండడము, అలాగే సంతానం మూలకంగా ఖర్చులు, సంతానంతో విభేదాలు కానీ, సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, అలాగే ఏ పని చేసినా ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. ఇక రాహు చాలా ఉపయోగకరంగా ఉన్నాడు. ధైర్యము అనేటువంటిది ఇస్తాడు. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా తుదకంటూ గనక కష్టపడితే తప్పకుండా ఆ రాహు యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అయితే గమనించుకుంటే బుధుడు అనుకూలంగా ఉన్నాడు. బుధగ్రహ ప్రభావంలో ఏంటి, ఎవరైనా కానీ ఇల్లు కొనడానికి సంబంధించి కావచ్చు, ఏదైనా లోన్స్కి సంబంధించి కావచ్చు, శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్సనల్ లోన్స్ కానీ, గృహానికి సంబంధించింది కానీ. అలాగే ఆలోచన చేసి స్పెక్యులేషన్స్ అంటే స్టాక్స్లలో పెట్టుబడి పెట్టడం, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, వీటందరికీ కూడాను చాలా అనుకూలంగా ఉంటుంది. ధన రాబడి పెరుగుతుంది బుధగ్రహ ప్రభావం వలన. అయితే రవి అనుకూలంగా లేడు. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యంగా ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఈ 15 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. అధికారులతో, హైయర్ అఫీషియల్స్తో లేదా కొలీగ్స్తో అంత వాగ్వివాదాలు మంచిది కాదు. 20వ తారీఖు నుంచి శుక్రుడు మారుతున్నటువంటి కారణం చేత ఇంట్లో ఆడవాళ్ళతో కానీ, బయట ఆడవాళ్ళతో కానీ, జాబ్ చేసే చోట కానీ, ఏ రకంగానైనా కానీ ఆడవాళ్లతో వాగ్వివాదాలు పనికిరావు. ఇది జాగ్రత్త పడాలి. కేతుగ్రహ ప్రభావం సాధారణంగానే ఉంటుంది. కొంత అనుకూలమైన ఫలితాలు, విదేశీయానం, విదేశీకి సంబంధించిన అన్ని కూడాను సఫలీకృతం అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా, కొద్దిపాటి జాగ్రత్తతో కేతు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఆస్తిపాస్తులకు సంబంధించినవి అనుకోకుండా చర్చకు వస్తాయి. అయితే విద్యార్థులకి చక్కగానే ఉంటుంది. బుద్ధి కుశలతో చేసే ప్రయత్నాలు, విద్యార్థులు చక్కగా కొద్దిపాటి కష్టంతోనైనా ఆ సమస్య నుంచి బయటపడతారు.
ఇది విద్యార్థులకి. వివాహానికి సంబంధించే ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. నిరుద్యోగస్తులు మాత్రం కాస్త కష్టపడాల్సినటువంటిది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఎందుకంటే మంచి సమయం అనేటువంటిది భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే రాహువు, గురువు, బుధుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా శని కుజుల యొక్క ప్రభావము కుటుంబము, గృహములో ప్రశాంతతని ఇవ్వదు. అందుకనే దైవానుగ్రహం ఉండాలి. మొట్టమొదటి చెప్పాను, దైవానుగ్రహమే మనిషిని రక్షిస్తుంది ఆపద సమయంలో. కాబట్టి ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ. దైవానుగ్రహం కోటి రెట్లు మనం సంపాదించుకునేటువంటిది. అంటే ఏ చిన్న పూజ చేసినా, దానం చేసినా, అలాగే హోమం చేసినా, యజ్ఞం చేసినా, పుష్పము పత్రము స్వామికి సమర్పించిన కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంప్రదిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో ఏప్రిల్ 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇదే కార్యక్రమం మే 1 వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక ఏదైనా కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దైవానుగ్రహం ఉంటేనే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడక తప్పదు. కాబట్టి దైవానుగ్రహం కోసం పాటుపడక తప్పదమ్మా. గురుగారు, మరి ధనుసు రాశి వారికి ఆదాయ, వ్యయ, ఖర్చులు, అలాగే మానసిక స్థితి ఎలా ఉండబోతుంది 15 రోజులు అయితే తెలియజేస్తారా గురుగారు? పరిహారాలు కూడా తప్పకుండానమ్మా. ఇక ధనుసు రాశి వారికి 16, 17 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. 16, గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. శిరోబాధలు ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబంలో వాగ్వివాదాలు, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎంత పని చేసినా ఈ యొక్క ధనుసు రాశి వారికే సంతోషం అనేటువంటిది ఉండదు. ఇక 18, 19 తేదీల్లో మాత్రం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వర పీడితులు అయ్యే అవకాశము గోచరం అవుతుంది. అంటే అనారోగ్య సూచనలు కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఖర్చులు అధికంగానే ఉంటాయి. అయితే ఇది ఎల్లకాలం ఉండదు. రాబోయే రోజులు అంటే 20, 21, 22, 23 ఈ తేదీలలో మాత్రం ధన సహాయం చాలా చక్కగా ఉంటుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. అలాగే రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. విందులు, వినోదాలు, ఆనందంగా పాల్గొంటారు. 24, 25 తేదీల్లో మాత్రం ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు, బద్ధకం ఉంటుంది. అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది తప్ప ఏది కూడా సంతోషంగా ఉండదు. ప్రతి పనులలో ఆటంకాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పాటించండి. అలాగే 26, 27 తేదీల్లో ముఖ్యంగా సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సంతానం వల్ల సమస్యలు వస్తాయి. లౌక్యంతో వ్యవహరించండి. అలాగే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా మటుకు ఉపకరిస్తాయి. ఇక 28, 29, 30 ఈ తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో అన్ని విధాలుగా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చుకు తగ్గ ఆదాయం కూడా ఉంటుంది. ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా అదనపు బాధ్యతలు అనేటువంటివి వస్తాయి. ఇంక్రిమెంట్స్ లేదా ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఈ యొక్క ధనుసు రాశిలో వారికి ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా సమస్యలు అధికంగా ఉన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించవచ్చు. లేదా అవకాశం ఉంటే ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ, మే 1 వైశాఖ పౌర్ణమి రోజున జరిగే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఉచితంగా కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే సమస్యల నుంచి బయటపడడం కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే శివారాధన చేస్తున్నట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. ధనుసు రాశి వారి రాశి వివరణ అలాగే పరిహారాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.